రీసెంట్గా మనకు వర్షాలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రభావం చూపిస్తున్నాయి. మన జూనియర్ ఎన్టీఆర్ గారు 2 రాష్ట్రాలకి ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. చెరువు రాష్ట్రానికి 50,00,000 చొప్పున. ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన చేసిన మంచి పని అండి అది. అందరూ మిగిలిన హీరోలు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుగా స్పందించినందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను చిరంజీవి గారి అభిమానిని బేసికల్గా. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన సినిమాలు కూడా చూస్తాం, అంతేగాని ఆయన్ని తక్కువ చేసేమే అనుకోము. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు చేసింది చాలా మంచి పని. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడి చాలా ముఖ్యంగా విజయవాడ వరదలు వచ్చేసి అందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తినడానికి తిండి లేక, కరెంట్ లేక, పిల్లలతోటి వాళ్ళు మరి పాడి పశువులు ఇవన్నీ పొలాలు అన్నీ నష్టపోయి రైతులు అంతా చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాలన్నిటికీ మరి జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. అలా అనిపిస్తుంది మాకు. ఈయన చూస్తే మరి ఆయన గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే ఇట్లాంటి వరద సహాయం అనేది సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారనేది మేము విన్నాం. మేము చిన్నవాళ్ళం ఇప్పుడు 72లోనే ఇప్పుడు ఇట్లా తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన జోలి పట్టి మరీ అందరి దగ్గర తిరిగేసి వసూలు చేసి మరి ఆయన హెల్ప్ చేశాడు. ఇలాంటి మన 2 తెలుగు రాష్ట్రాలు అప్పుడు అంతా మనం అంతా ఒకటే కలిసే ఉన్నాం. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలు విడి కాదు, తెలుగు వాళ్ళందరం ఒకటే, అందరికీ బాగుండాలనే కోరుకుంటాం. కానీ మిగిలిన హీరోలు కూడా ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా అందరూ ఇవ్వాలి, ముందుకు రావాలి అని నేను అనుకుంటున్నాను. వస్తారని కూడా. మెగాస్టార్ చిరంజీవి గారు మీ ఫేవరెట్ అన్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సూచన చేస్తే అంటే ఒక పిలిపిస్తే ఇండస్ట్రీ అంతా కదిలో వచ్చి సహాయం చేసే ఛాన్స్ ఉంటుంది కదా? ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. చిరంజీవి గారు కూడా ముందుకు వస్తారు. అలాగే ప్రభాస్ గారు కూడా మంచి దానగుణం, ఆయన కూడా ఇచ్చే మనస్తత్వం అయింది. అలా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరండి మహేష్ బాబు గారు, ఇంకా వాళ్ళ పాప కూడాను. పాప ఏదో ఒక యాడ్ చేసి వాళ్ళకి ట్రస్ట్ డొనేషన్ చేసి, ఇలాంటి మంచి మనసు అందరికీ ఉంది. ఎంతోమంది చేస్తున్నారు. ఇప్పుడు చేయాలి, ఈ సమయంలో చేయాలి. అంతకుముందు చేసింది ఓకే, కానీ ఇప్పుడు లారెన్స్ గారు కానివ్వండి, అంతా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. ఎందుకంటే సంపాదించి మనస్తత్వం చాలామందికి ఉంటుంది, దానం చేసే మనస్తత్వం కొద్దిమందికే ఉంటుంది. మనస్తత్వం కొద్దిమందికే ఉంటుంది. ఆ కొద్దిమందిలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుకు రావడం అనేది నేను అభినందిస్తున్నాను. అప్పుడు మన సోను సూద్ గారు ముందుకొచ్చి ఆయన ఉన్న ఆస్తులు ఎంత పెట్టారండి. కరోనా టైంలో, లాక్డౌన్లో ఎన్నో సేవలు చేశాడు ఆయన. అలా వచ్చేవాళ్ళు మనం ఎందుకు లేరు? మనలో ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. బయట వెళ్ళి మనం వేరే రాష్ట్రాలను అడగక్కర్లేదు. వేరే రాష్ట్రాలు వచ్చి మనకి సహాయం చేస్తామంటే మన వాళ్ళు చిన్నపడతారు, చిన్నతనం మనకి. ఎందుకంటే సంపాదించుకొని ఉన్నవాళ్ళు మొత్తం కూడా దాచుకోకుండా ఈ టైంలో సహాయం చేయండి. అందరికీ అన్నం పెట్టండి, ఆకలి తీర్చండి. వాళ్ళకి కావాల్సిన బట్టలు కానివ్వండి, వాళ్ళ వంట పాత్రలు కానివ్వండి, ఇవన్నిటికీ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే వరదలు కొట్టుకుపోయినాయి. చాలామందికి ఫోన్లు చేసి మాకు అటు ఖమ్మం, విజయవాడ, అటు చీరాల, గుంటూరు ఈ ప్రాంతాల్లో నుంచి కూడా నాకు స్నేహితులు ఫోన్ చేసి చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి నన్ను అడుగుతుంటారు. ఒక 500 ఉంటే పంపించండి అని. నాకున్న సహాయం నేను చేస్తూ ఉంటాను మా స్నేహితులకి. అలాగే మీరు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు అంతా కూడా కోట్లకి తీరి ఉన్నారు. మీరంతా కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకునే కంటే ఈ సహాయం చేయటం మంచిది కదా అని నేను అనుకుంటున్నానండి. చేస్తారని కూడా నేను అందరూ చేయాలి ఈ టైంలో.